మనం వీడియోలోకెళ్ళిపోదాము. లాస్ట్ వీడియోలో మనం దీని కటింగ్ ఎలా చేయాలో చూసామనమాట. ఏదైతే మనం లైనింగ్ కట్ చేసామో దాన్ని యూజ్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇట్లా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ ఫినిషింగ్ చూడబోతున్నాము. దానికోసం నేను ఇలా నెక్ పీసెస్ 2 రెడీ చేసుకున్నాననమాట బకరం యూజ్ చేసుకొని. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని దీని రైట్ సైడ్ అలానే దీని రైట్ సైడ్ 2 మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఎక్స్‌ట్రా ఉన్న ఎక్స్‌ట్రా పీసెస్ ఏమైనా ఉంటే దాన్ని ఇలా కట్ చేసేసుకొని, పావించు మార్జిన్ పెట్టుకొని ఇలా నెక్ పీస్‌ని మనం కుట్టుకోబోతున్నామనమాట. బకరం వేసుకొని నెక్ పీస్ రెడీ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ చాలా స్టిఫ్‌గా ఉంటుంది. చాలామంది లైనింగ్‌ని తిప్పేసి కుట్టేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల నెక్ స్టిఫ్‌గా ఉండదనమాట. జారిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇలా బకరం వేసి నెక్ ఫినిషింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నెక్ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న నొక్కులు పెట్టేసుకొని కుట్టడానికన్నా ముందే దీన్నిట్లా రివర్స్ సైడ్ తిప్పేసుకొని లైట్‌గా ఇలా ప్రెస్ చేసుకుంటూ పూర్తిగా మనం ఇలా తిప్పేసుకోవాలనమాట. కుట్టేటప్పుడు గాకుండా ముందే ఇలా తిప్పేసుకోవడం వల్ల ఏంటంటే, కుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా పూర్తిగా తిప్పేసేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఒక చిన్న కుట్టేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, నెక్ ఫినిషింగ్ ప్రాపర్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. చూసారా? ఎంత నీట్‌గా ఉందో. ఇదే విధంగా నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా రెడీ చేసేసుకున్నాననమాట. నాకైతే నెక్ ఫినిషింగ్ చాలా నచ్చింది. ఇలా బకరం వేసి చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుందనమాట. మన ప్రిన్సెస్ కట్ పీసెస్ ఉన్నాయి కదా! కట్ చేసుకునేటప్పుడు నేను మీకు చెప్పాను. ఇలా నొక్కులు పెట్టుకొని ఈ 2 మ్యాచ్ చేసుకుంటూ కుట్టుకుంటే మాత్రమే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుందని. ఈ రెండిటిని ఇలా మ్యాచ్ చేసేసుకొని నేను నీట్‌గా పై వైపుకి పిన్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా పిన్స్ అరేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కుట్టడం చాలా ఈజీ అవుతుందనమాట. ఊరికే పైకి కిందకి జారిపోకుండా కుట్టుకోవడం ఈజీ అయిపోతుంది. ఓకే. ఇలా పిన్స్ అరేంజ్ చేసేసుకొని, ఈ ఆర్మ్ హోల్ వైపు నుంచి ఇంచు మార్జిన్‌తో ఇట్లా కుట్టుకోవాలనమాట. కటింగ్ వీడియో గనక మీరు చూసుంటే, నేను చెప్పాను బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం కదా! ఇందుకే అనమాట. ఇప్పుడు చూసారా? ఈ పీసెస్ మనం అటాచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇంచు ఇటువైపు ఒక ఇంచు, అటువైపు ఒక ఇంచు పోతుంది కదా! దీనికోసమే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటామనమాట. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్. ఇది ప్రిన్స్ కట్‌లో మాత్రమే అండి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అటాచ్ చేసేసుకొని చూస్తే చూడండి ఎంత నీట్‌గా ఉందో ఫినిషింగ్. అదే విధంగా మనం ఇటువైపు పీస్ కూడా అటాచ్ చేసేసుకోవాలనమాట. ఇక్కడైతే నేను 2 వైపులా అటాచ్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కూడా మనది రెడీ అయిపోయింది. కటింగ్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు ఆర్మ్ హోల్ మాత్రం కట్ చేయకండి. ఎలా గీసుకున్నారో అలా కట్ చేయకుండా కొంచెం ఎక్స్‌ట్రా పెట్టి కట్ చేసుకోండి అని చెప్పాను. ఇందుకే అన్నమాట. ఇక్కడ మీరు ఆర్మ్ హోల్ గనుక గమనిస్తే కొంచెం పైకి, కిందకి ఇలా ఎగుడు దిగుడు ఉందన్నమాట. ఓకే. అందుకే మనం కట్ చేస్తున్నప్పుడే కట్ చేయకుండా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం నీట్‌గా ఈ కర్వ్‌ని ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఆర్మ్ హోల్ పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ప్రిన్స్ కట్‌లో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని కుట్టడం వల్లేంటంటే, మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇదే విధంగా బ్లౌజెస్‌కి కూడా మీరు ఇలానే చేసుకోవాలనమాట. ఓకే. ఆర్మ్ హోల్ పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దామనమాట. లైనింగ్ ఇంకా మెయిన్ పార్ట్ సర్క్యులర్ సర్క్యులర్ ఫార్ములా యూజ్ చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా! ఈ రెండిటిని నడుం దగ్గర ఇలా ఒక ఇంచ్ మార్జిన్ పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలనమాట. ఓకే. మనం కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్‌గా కట్ చేసుకుంటే లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కరెక్ట్‌గా సరిపోతాయి. ఇదే విధంగా ఫ్రంట్ ఇంకా బ్యాక్ పీసెస్ 2 రెడీ చేసేసుకోవాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ నా 2 పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ టాప్ పీసెస్ 2 ఫ్రంట్ ఇంకా బ్యాక్ తీసుకొని భుజాల దగ్గర ఇట్లా కలిపి కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని నేను కుట్టేసుకుంటున్నాను. ఓకే.
ఇక్కడ ఎప్పుడైనా కనీసం 3-4 కుట్లేసుకోండి. స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. ఓకే. మన భుజాలు అటాచ్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ బాటమ్ పోర్షన్‌ని, టాప్ పోర్షన్‌ని రెండిటిని కలిపి కుట్టేసుకోవాలి. దానికోసం నేను దీన్ని ఇలా రైట్ సైడ్ పెట్టుకొని, కింద ఫ్రాక్ పార్ట్‌ని కూడా రైట్ సైడ్ ఈ రెండిటిని ఎదురెదురుగా పెట్టుకొని కలిపి కుట్టేసుకోవాలి. కుట్టుకోవడానికన్నా ముందు నేను ఇలా నీట్‌గా పిన్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ గూడా అలానే ఒక ఇంచ్ మార్జిన్ పెట్టుకొని టాప్ ఇంకా బాటమ్ రెండిటిని ఇలా కలిపి కుట్టేసుకోవాలి. ఇంకా మీలో ఎవరైనా కటింగ్ వీడియో చూడకుండా ఉండుంటే, దాని లింక్‌ని కింద నేను పిన్డ్ కామెంట్స్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. ఇదే విధంగా మనం ఫ్రంట్ ఇంకా బ్యాక్ పానెల్స్ 2 ఇలా అటాచ్ చేసుకోవాలనమాట. పైన బాడీ పోర్షన్‌ని, కింద ఫ్రాక్ పోర్షన్‌ని ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. నాదైతే ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవడం అయిపోయిందండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ మాత్రమే మెజర్ చేసుకోవాల్సుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్రంట్‌లో మనం లోతు తీసుకొని ఉంటాం గదా! ఒక హాఫ్ ఇంచ్. అందుకే ఎప్పుడైనా మనం బ్యాక్ మాత్రమే మెజర్ చేసుకోవాలి. నాకిక్కడ 11 ఇంచులొచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను ఫ్రాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్‌ని ఇట్లా 4 మడతల మీద తీసుకున్నాననమాట. ఓకే. మడత నా వైపు ఉండేలాగా పెట్టుకున్నాను ఇట్లా. ఓకే. ఇప్పుడు మీకు ఎంత లెంత్ కావాలి చూసుకోవాలి. నాకిక్కడ 11 కావాలి. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. నేనిక్కడ ఎల్బో వరకు హ్యాండ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీకెంత లెంత్ కావాలో అంతకన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్‌ని 2 ఇట్లా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకొని, ఇక్కడ 1.5 ఇంచ్‌తో ఇట్లా మార్క్ చేసుకొని, ఈ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం కిందకి 3 ఇంచులు ఇట్లా మార్క్ చేసుకోవాలనమాట. ఈ పైనుంచి కిందకి 3 ఇంచులు. అదే మార్క్‌ని ఇటువైపు కూడా పెట్టుకొని, ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి మన ఆర్మ్ హోల్ ఎంతొచ్చింది మొత్తం 11 గదా! అందులో 9 ఇంచుల ఆర్మ్ హోల్, 2 ఇంచుల ఖర్చు కదా! ఇలా వాటిని మార్క్ చేసుకోవాలనమాట. ఇప్పుడు చివర హ్యాండ్ లూజ్ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 ఇంచులు కావాలి. దానికి 2 ఇంచుల ఖర్చనమాట. ఓకే. ఈ మార్కింగ్స్‌ని మనం ఇట్లా కలిపేసుకొని, ఏదైతే ఈ 1.5 ఇంచుల మార్కింగ్ ఉందో అక్కడి నుంచి ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలనమాట. ఈ స్ట్రెయిట్ లైన్‌కి మనం మిడ్ పాయింట్‌ని ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి స్లైట్‌గా ఒక పావించు పైకిట్లా అనుకుంటూ, ఈ డాట్‌ని కలిపేసుకొని, ఇక్కడ కింద ఒక పావించు ఇట్లా స్లైట్‌గా మనం కర్వ్‌లాగా గీసేసుకోవాలనమాట. గీసుకున్న ప్రకారం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం లోతెలా మార్క్ చేసుకోవాలో చూసుకుందాం. ఎందుకంటే, టాప్ పోర్షన్‌లో మనం ఫ్రంట్ భాగం లోతు తీసుకున్నాం కదా! ఇక్కడ కూడా అలానే ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలనమాట. తీసుకున్న ఈ పాయింట్‌ని లైట్‌గా కలుపుకుంటూ చిన్న కర్వ్‌లాగా గీసుకోవాలి. అక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ తీసుకున్నాము. ఫ్రంట్ భాగం లోతు తీసుకుంది గుర్తుంచుకోవడం కోసం ఇలా ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కుడుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఫ్రంట్‌కి మాత్రమే రావాలి గుర్తుపెట్టుకోండి. ఈ హ్యాండ్స్‌కి లైనింగ్ వేసుకొని రెడీ చేసేసుకున్నామనమాట. ఇప్పుడు మనం దీన్ని స్టిచ్చింగ్ చూద్దాము. ఇలా మన ఫ్రాక్‌ని తీసేసుకొని, దీని మిడిల్ పార్ట్ ఉంది కదా! ఇది ఎగ్జాక్ట్‌గా భుజం మీదకొచ్చేలా చూసుకొని, ఫ్రంట్ లోతు ఫ్రంట్‌కి మాత్రమే వచ్చేలాగా చూసుకొని అరేంజ్ చేసుకోవాలనమాట. ఎప్పుడైనా హ్యాండ్ కుడుతున్నప్పుడు మధ్యలోంచి మాత్రమే స్టార్ట్ చేసి కుట్టుకోవాలి. అప్పుడే కొంచెం అటు ఇటు అయినా సరే మనకి సరిపోతుంది. సో, మిగతా హాఫ్ కూడా అలానే కుట్టేసుకోవాలండి. మధ్య భాగం నుంచి మాత్రమే కుట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా హ్యాండ్స్ కుట్టడం అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఓన్లీ సైడ్స్ అటాచ్ చేయడం మాత్రమే మిగిలుందనమాట. దానికోసం నేను మళ్ళీ ఒకసారి మెజర్ తీసుకుంటున్నాను. మొత్తం 36 కదా! 36లో సగం 18 ఉండాలి. కానీ ఇక్కడ 22 అంటే 4 ఇంచులు ఎక్స్‌ట్రా ఉంది కదా! ఈ
ఇటువైపు 2 ఇంచులు, అటువైపు 2 ఇంచులు మార్క్ చేసుకోవాలనమాట. మనం కట్ చేసుకునేటప్పుడు ఏదైతే 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నామో అది ఎగ్జాక్ట్‌గా వచ్చేసింది. అలానే నడుము దగ్గర కూడా 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాం గదా! దాన్ని మార్క్ చేసుకున్నామనమాట. మనం మెజర్ చేద్దాము. నడుములో సగం 15 కదా! ఇక్కడ 19 ఉంది. అంటే 4 ఇంచులు ఎక్స్‌ట్రా ఉంది. ఇటువైపు 2 ఇంచులు, అటువైపు కూడా 2 ఇంచులు పెట్టుకోవాలి. హ్యాండ్‌లో కూడా 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా! వీటన్నిటిని ఇట్లా మార్క్ చేసుకొని, వీటిని కలుపుకుంటూ స్ట్రెయిట్ లైన్‌గా గీసుకోవాలనమాట. మనం మార్క్ చేసుకున్న ప్రకారం ఇలా కుట్టేసుకోవాలనమాట. ఇంకా మన ఛానెల్‌లో ఇలాంటి మంచి మంచి ఔట్‌ఫిట్ వీడియోస్ చాలా రాబోతున్నాయండి. అవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.